శ్రీకాళహస్తి P4 సమీక్ష సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పేడు శ్రీకాళహస్తి మండలాల ఎంపీడీఓలు సంబంధిత అధికారులను సభ నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించారు. పిలిపించింది మీ గురించి కాదు, పబ్లిక్ గురించి పిలిచాం. You both can leave. Please leave the premises immediately. You can also leave, Amma. Please don't waste my time. Remote, all three of you. Very clear. వీళ్ళు ఇంత చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు అందరిని చేసుకున్నప్పుడు అదే మీరు కోఆర్డినేట్ చేయలేకపోతే మీరు ఎందుకుంటారా? Immediately you go report to the collector office this moment and I'll tell that you're not going to be a working here in Kalahasti anymore. Very clear. అధికారులందరూ కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి తమ సంజాయిషి చెప్పుకోండి ఎమ్మెల్యే బహిరంగంగానే చెప్పారు. ప్రజల కోసం పనిచేయని ఏ అధికారి తమ నియోజకవర్గానికి అవసరం లేదన్నారు. శ్రీకాళహస్తి బిడ్డలు వెళ్ళిపోవచ్చండి. You can go. You don't have to sit here. పిలిపించింది మీ గురించి కాదు, పబ్లిక్ గురించి పిలిచాం. You both can leave. Please leave the premises immediately. You can also leave, Amma. Please don't waste my time. Remote, all three of you. Very clear. వీళ్ళు ఇంత చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు అందరిని చేసుకున్నప్పుడు అదే మీరు కోఆర్డినేట్ చేయలేకపోతే మీరు ఎందుకుంటారా? Immediately you go report to the collector office this moment and I'll tell that you're not going to be a working here in Kalahasti anymore. Very clear. శ్రీకాళహస్తి బిడ్డలు వెళ్ళిపోవచ్చండి. You can go. You don't have to sit here. పిలిపించింది మీ గురించి కాదు, పబ్లిక్ గురించి పిలిచాం. You both can leave. Please leave the premises immediately. You can also leave. శ్రీకాళహస్తి P4 సమీక్ష సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు దినేష్ అందిస్తారు. దినేష్ వీకెండ్ కామెంట్ లో మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి గతంలో చాలా రోజుల క్రితమే ఈ P4 సంబంధించిన దీంట్లో చాలా కీలకమైన అంశాలని లేవనెత్తారు. అది ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో వాస్తవం అనే విషయాన్ని ఈ యొక్క సంఘటన రుజువు చేస్తా ఉంది. రెండు అంశాలు ఉంది. ఒకటి అధికారుల పనితీరు, రెండు రాజకీయ నాయకులకు సంబంధించిన అంశం. అధికారులు P4 కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వెళ్తే అక్కడ వాళ్ళు పట్టించుకోని విషయం అంటే అది ఏదైతే చంద్రబాబు కొంత నాలెడ్జ్ బేస్డ్ గా అంటే కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని పేదవాళ్ళని ధనవంతులను చేయడానికో లేకపోతే సరిగ్గా విద్యను పొంది సరైన ఉపాధి పొందే విధంగా ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఆయా కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చే విధంగా ముందు తీసుకువెళ్లే విధంగా ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబాలు అంటారు. ఆ విషయం పైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఈ రోజు పెట్టిన సమీక్ష సమావేశంలో పూర్తిగా అదేది అమలు కాని పరిస్థితి కనిపించింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పారు. కలెక్టర్ దగ్గరికి సరెండర్ చేస్తాను, నా నియోజకవర్గంలో మీరు వద్దని చెప్పడం జరిగింది. అయితే నిజానికి ఈ P4 సంబంధించింది సక్సెస్ అవ్వాలంటే రాజకీయ నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ కూటమి నేతలు కూడా వారి వారి ప్రాంతంలో ఉన్న పేదవారికి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళని ఒక గైడింగ్ ఫోర్స్ ని జత చేసి అధికారులను దగ్గర పెట్టుకుని ఓవరాల్ గా వర్క్ చేస్తే ఖచ్చితంగా ఈ బంగారు కుటుంబాలు ఆదర్శప్రాయంగా దేశంలోనే ఎంతో ఆదర్శప్రాయంగా మారే అవకాశం ఉంటుంది. పూర్తిగా కొంతమంది సచివాలయ సిబ్బందికి ఈ P4 ని వదిలిపెట్టేసేయడంతో వాళ్ళకి ఏ పరిస్థితి ఎవరు దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఏం చేయాలో ఏం పాల్పోవట్లేదు. మరోవైపు ఈ రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీలో P4 కి సంబంధించి వార్షికోత్సవం కరెక్ట్ గా ఏడాది అవుతా ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు మరి కొద్ది క్షణాలు ఇక్కడికి రాబోతున్నారు. దాని గురించి మహిళా యూనివర్సిటీలో మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వానికి కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క P4 కార్యక్రమాన్ని పూర్తిగా అమలు అయ్యేందుకు ఏం చర్యలు తీసుకోవాలని గ్రౌండ్ లెవెల్లో ఇప్పటివరకు తిరుగుతున్న సచివాలయ సిబ్బంది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎక్కడ చంద్రబాబు ఆయన మాట్లాడి ఆయన వెళ్ళిపోతాడు తప్ప అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తే బాగుంటుందని ఒక సమావేశం రహస్యంగానే పెట్టి దీన్ని అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తా ఉంది. విజయ చంద్రిక.
థ్యాంక్ యూ దినేష్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ వీక్ వచ్చి శ్రీకాళహస్తి బిడ్డలు వెళ్ళిపోవచ్చండి. యూ కెన్ గో, యూ డోంట్ హ్యావ్ టు సిట్ హియర్. పిలిపించి మీ గురించి కాదు, పబ్లిక్ గురించి పిలిచాం. యూ బోత్ కెన్ లీవ్. అంటే పేదవాళ్ళు ప్లీజ్ లీవ్ ద ప్రెమిసెస్ ఇమీడియట్లీ. లీవ్ అమ్మా, ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. రిమూవ్ ఆల్ 3 of you. వెరీ క్లియర్. వీళ్ళు ఇంత చిత్తశుద్ధిగా పనిచేసినప్పుడు అందరిని చేసుకున్నప్పుడు అదే మీరు కోఆర్డినేట్ చేయలేకపోతే మీరు ఎందుకుంటారా? ఇమీడియట్లీ యూ గో రిపోర్ట్ ద కలెక్టర్ ఆఫీస్ దిస్ మూమెంట్ అండ్ ఐ టెల్ దట్ యూ నాట్ గోయింగ్ టు బి వర్కింగ్ ఇన్ కళాస్ ఎనీమోర్. వెరీ క్లియర్. నేనేదో దొంగతనం కూర్చొని ఇక్కడ పనిచేయరు. ఇక్కడ ప్రాపర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ పెట్టింది ఒక చిత్తశుద్ధిగా పెట్టారు. మీరు చేసే తప్పులు నేను అనుభవించాను ఇక్కడ. నాట్ ద వే యూ షుడ్ వర్క్. షుడ్ బి క్లారిటీ. బాబు గారు ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ ఎంత కష్టపడుతున్నారు దీని గురించి. ఇప్పుడు మండలం నుంచి మనం ఇంత చేస్తా ఉంటాం, కంపెనీస్ 4 ఉన్నారు, వాళ్ళకి ఇది కూడా వచ్చినాయి. వాళ్ళకి ఏ కుటుంబాలు